ఈ వీడియో వచ్చి హౌస్‌లో మొత్తానికి హై స్కూల్ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పిల్ల బచ్చా గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. గోలీలాట, తొక్కుడు బిళ్ళ పెడుతూ ఉంటాడు కదా బిగ్ బాస్. అలాంటి గేమ్సే టికెట్ టు ఫైనల్‌లో కూడా సేమ్ గేమ్స్ అయితే రిపీట్ చేయడం జరిగింది. అసలు ఆ గేమ్స్ ఏమేమి పెట్టాడు? ఎవరెవరు ఆడారు? ఎవరెవరు ఓన్ అయ్యారు? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియో ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మొత్తానికైతే టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయింది. గేమ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టాస్కుల్లో గెలిచిన వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు పెట్టే గేమ్స్ అంటే ఈ వీక్ నాకు తెలిసి మొత్తం ఇదే టికెట్ టు ఫినాలే గేమ్సే జరుగుతాయి. వీటిల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టాప్ 5 ప్లేస్‌లో ఉంటారు. టాప్ 5కి డైరెక్ట్‌గా టికెట్ అన్నమాట. డైరెక్ట్ టికెట్. ఇక్కడ నుంచి టాప్ 5 ప్లేస్‌లో ఇంక వాళ్ళకి ఓటింగ్ పడకపోయినా వాళ్ళకైతే ఒక టికెట్ ఇచ్చేస్తారు. వాళ్ళు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు. అసలు ఏమేం గేమ్స్ పెట్టారు? ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వచ్చేసేసి కాలిక్యులేషన్ టాస్క్ అంట. కాలిక్యులేషన్ టాస్క్ అయితే పెట్టారు. దీంట్లో వచ్చేసి పోరాడేది ఇమ్మాన్యుయల్, రీతు, కళ్యాణ్ అయితే ఈ టాస్క్‌లో ఆడడం జరుగుతుంది. కాలిక్యులేషన్ టాస్క్‌లో. దీంట్లో ఇమ్మాన్యుయల్ అయితే ఓన్ అవుతాడు. ఇమ్మాన్యుయల్ అసలు ఏంటండి బాబు అరాచకం అన్నమాట. కామెడీకి కామెడీ అసలు మాట్లాడే విధానం కానీ, ఆ టాస్క్‌లు పెట్టినప్పుడు ఇచ్చి పడేసే విధానం కానీ మామూలుగా లేదు. ఆల్ రౌండర్ షో అని చెప్పుకోవచ్చు. టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఆట ఇంకా ఇంప్రూవ్ చేసుకొని కళ్యాణ్ ఏమైనా తనూజ ఏమైనా రాంగ్‌గా చేస్తే కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. చూద్దాం అసలు ఎంతమంది కామెంట్ చేస్తారో. సెకండ్ టాస్క్ వచ్చి ఫ్లవర్స్ అండ్ మగ్ టాస్క్. ఇదైతే జరుగుతుందన్నమాట. దీంట్లో వచ్చి ఎవరైతే డీమాన్ పవన్, తనూజ అండ్ బర్నీ గారైతే ఆడతారు. తనూజ అయితే గెలవడం జరిగింది. డీమాన్ పవన్ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. ఇరగతీస్తాను ఇక మామూలుగా ఉండదు ఈ వీక్ నాతో పెట్టుకుంటే అంతే అని అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. కానీ ఈ టాస్క్‌లో మరి అదే చెప్పాను. ఆహ్, ఫిజికల్ టాస్క్‌లయితే ఈజీగా గెలుస్తాడు డీమాన్ పవన్. ఈ మైండ్ గేమ్స్ ఏమన్నా చిన్న చిన్న గేమ్స్ అయితే గెలవలేకపోతున్నాడు. ఎన్నో సార్లు మనం చూసాం. సేమ్ ఈ టాస్క్‌లో కూడా రిపీట్ అయినట్లే అనిపిస్తుంది. డీమాన్ పవన్, తనూజ, పర్ణి గారైతే పోటీ చేస్తే దీంట్లో తనూజ అయితే గెలవడం జరిగింది. నెక్స్ట్ టాస్క్ 3 వచ్చేసి బాల్స్ టాస్క్ అంట. పెట్టారు బిగ్ బాస్. దీని బదులు కూలీలాట పెట్టుంటే బాగుండేదనిపించింది. ఏంటి బాల్ టాస్క్‌లు. ఇమ్మాన్యుయల్, సంజన గారు అండ్ వీళ్ళిద్దరు ఆడడమైతే ఇమ్మాన్యుయల్, సంజన వీళ్ళిద్దరే ఆడతారు. దీంట్లో వచ్చేసి ఇమ్మాన్యుయల్ మళ్ళీ గెలుస్తాడన్నమాట. ఇంక దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఇమ్మాన్యుయల్‌కే టికెట్ వచ్చేలా ఉంది. మొత్తం మన టీమోన్ పైన అయితే నేను గెలుచుకుంటానని చెప్పాడు కానీ, ఇమ్మాన్యుయల్ ఆట తీరు చూస్తుంటే ఇచ్చి పడేస్తున్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది సేమ్ బాల్ టాస్క్ వచ్చి తనూజకి అండ్ సుమన్ అన్నకైతే పెడతారు. మళ్ళీ తనూజానే గెలుస్తుంది ఆ ఆటలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే 4 టాస్క్‌లయితే పెట్టారు. ఈ 4 టాస్కుల్లో 2 వచ్చి తనూజ గెలిచింది. 2 వచ్చి ఇమ్మోనియల్ గెలిచారు. ఇంగా ఈ టికెట్ టు ఫినాలే చూస్తున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ డే టాస్క్‌లొచ్చేసి ఇచ్చి పడేస్తున్నారు. తనూజ అయితేమి, మన ఇమ్మోనియల్ అయితేమి అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో ఓటింగ్ ఎవరికైతే బీభత్సంగా పడుతుందో అది ఓటింగ్ దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా గెలవాలి అనేది ఒక మైండ్‌లో పెట్టుకొని ఆడుతున్నట్లయితే అర్థమవుతుంది. రీసెంట్‌గా ఒక ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమో గూడా అసలు రీతూకి తనూజకైతే బిగ్ ఫైట్ అయితే జరిగిందనమాట. రీతు బానే ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఓటింగ్‌లో కూడా ఇంప్రూవ్ అయింది. ఓటింగ్‌లో ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉందనమాట. రీతు ఎక్కడో అసలు ఎలిమినేట్ నామినేషన్స్‌కొచ్చినప్పుడు ఎలిమినేట్ అవుద్ది అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది. అలాంటిది ఇప్పుడు డీమోన్ పవన్‌ని, బర్నీ గారిని, సుమన్ శెట్టి అన్నని, సంజన గారిని అందరిని బీట్ చేసి సెకండ్ ప్లేస్‌లో ఉందంటే మామూలు విషయం కాదు. సంజన గారు ఏదైతే ఆ స్టేట్మెంట్ పాస్ చేశారో, డీమోన్ పవన్ నువ్వు కలిసి ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పారు. అదే బాగా ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు రీతూకి. ఓటింగ్ దాని కారణంగా అండ్ సాటర్‌డే, సండే ఎపిసోడ్స్ కూడా ఎక్కువగా రీతూ పైనే జరిగాయి. నాగార్జున అసలు ఫుల్ సంజన గారు లేపి క్లాస్ పీకడము, అంత తప్పు చేసినా కూడా సంజన గారు వాళ్ళిద్దరిని డిస్కస్ చేసుకోమంటారు కదా! భరణి గారు అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళు కళ్యాణ్ వీళ్ళు డిస్కస్ చేసుకొని వస్తారు కదా! అంటే అప్పుడు కూడా రీతు లేదు హౌస్‌లో నుంచి అయితే వద్దు. జస్ట్ ఒక సారీ చెప్పించుకుంటే చాలని అప్పటికి కూడా అంత జరిగిన తర్వాత కూడా తను చెప్పడం అందరికీ బాగా నచ్చింది. ఇదనేది బయట జనాలకు కూడా బాగా నచ్చిందనమాట. ఏదైతే డీమోన్ పవన్, రీతు ఆ నెగటివిటీ ఎక్కువ ఉంది కదా! వాళ్ళ బాండింగ్ గురించి అది కొంచెం ఒక 50% అయితే రిమూవ్ అయింది. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుందనిపిస్తుందనమాట. ఏదైతే ఆడే విధానం ఉందో అండ్ రీతు ఒక మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా టాప్ 5 ప్లేస్‌లో రీతు 100% ఉంటుంది. రీతు ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే రీతుకి ఎందుకు ఓటేస్తున్నారు? నేను అసలు 'రీతు' ఆట మీకు ఏం నచ్చింది 'రీతు'లో? అసలు 'రీతు' ఆట అసలు ఇంప్రూవ్ అయిందా? లేకపోతే ఫస్ట్ ఎలాగైతే ఆడిందో అలాగే ఉందా? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా.
రీతు గురించి. రీతు ఎవరన్నా ఒక లేడీస్‌లలో ఇచ్చి పడేసేటట్టు ఒక లేడీస్ సింగం లాగా ఆడేది ఎవరన్నా టాస్క్‌లైనా గాని అంటే ఫస్ట్ రీతు పేరే వస్తుందని చెప్పాను. ఫస్ట్ 2 వీక్స్, 3 వీక్స్ అమ్మాయిలు కూడా మంచి మంచి టాస్క్‌లు పెట్టాడు బిగ్ బాస్. చూసాం అప్పుడు రీతు అసలు ఏం ఆడిందో మనం చూసాం. అప్పటి నుంచి ఆ టాస్క్‌లు లేవు. ఆ ఫిజికల్ టాస్క్‌లు లేవు. ఎంతసేపటికి వీకెండ్‌లో నామినేషన్స్ అయిపోయాక ఫోను టాస్క్‌లు ఏయో చిన్న చిన్న ఇమ్యూనిటీ టాస్క్‌లు అయి పెట్టారు. అందువల్ల ఇంప్రూవ్ చేసుకోవడానికి అదే మా రీతు ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఆ టాస్క్‌లు పెట్టలేదు కాబట్టి ఎక్కువగా డీమోన్ పవన్‌తో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఈ టాస్క్‌లు పోయాక ఇంగ ఈ టాస్క్‌లు ఆపేసరికి డీమోన్ పవన్ కూడా ఫుల్ డల్ అయిపోయాడు. వీళ్ళిద్దరికి నెగటివిటీ ఫుల్ స్ప్రెడ్ అయిపోయి ఓటింగ్ తగ్గడం ఇదంతా చూసాము. మొత్తానికైతే ఇంకా 3 వీక్స్ ఉంటుంది. ఆట కూడా ఫైనల్‌కొచ్చింది. ఈ టికెట్ టు ఫినాలేలో రీతు అయితే ఇచ్చి పడేస్తుంది. బాగా ఆడుతుంది. అండ్ గేమ్స్ అయితే ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతానికి తనూజ అయితే వీళ్ళిద్దరు ఏ గేమ్స్ పెట్టినా గాని మంచిగా ఆడుతున్నారు. మంచిగా గెలుస్తున్నారు. డీమోన్ పవన్ ఏమన్నా తొందరపడి ఆ స్టేట్మెంట్ ఏమన్నా పాస్ చేసాడా? నేనే కొడతాను చూసుకోండి. మనం ఎన్నో సార్లు చూసాం. ఫిజికల్ గేమ్స్ పెడితే ఇచ్చి పడేస్తున్నాడు డీమోన్ పవన్. దాంట్లో ఎలాంటిది లేదు. కానీ ఫిజికల్ గేమ్స్ కంటే ఇది ఫ్యామిలీ షో కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా బిగ్ బాస్ షోని చూస్తారు కాబట్టి దీంట్లో ఎక్కువగా మైండ్ గేమ్స్ ఉంటాయి. మైండ్ గేమ్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న గేమ్స్ తొక్కుడు చెప్పాం కదా! గోలీలాట, తొక్కుడు బిళ్ళాల అలాంటి గేమ్సే ఉంటాయి. అలాంటి గేమ్స్ ఉంటాయి కాబట్టి డీమోన్ పవన్ అలాంటి గేమ్స్ ఆడలేకపోతున్నాడు. ఎస్పెషల్లీ ఓన్లీ ఫిజికల్ గేమ్సే ఆడుతున్నాడు. అందుకనే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ టాస్కుల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అది ఈరోజు షోలో వస్తుంది. చూద్దాం మనం కూడా. తొందరపడి కొంచెం స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. మొత్తానికైతే ఓడిపోతున్నాడు. ఇంక అసలు టికెట్ పొందుతాడా లేదా అనేది చూడాలి. దీంట్లో ఇప్పుడు జరిగే టాస్కుల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఫైనల్ అంటే ఏదో కప్ తీసుకునే కాడికి కాదు. టాప్ 5 లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంగ టాప్ 5లో నుంచి లాస్ట్‌లో ఇంగా కొంచెం ఉంటుంది కదా! ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిలో ఆ స్టేజ్ మీదకి ఇద్దరు పోతారు. నాకు తెలిసి ఇంగ అది అందరికీ తెలిసిన విషయమే. కళ్యాణ్ అండ్ తనూజ అయితే ఆ స్టేజ్ పైకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ నాగార్జున సార్ ఫైనల్ రోజు ఎవరి చెయ్యి ఎత్తబోతున్నారు? తనూజ చెయ్యి ఎత్తబోతారా? లేకపోతే కళ్యాణ్ చెయ్యి ఎత్తబోతారా? చూడాలి. ఫుల్ అసలు జోష్‌గా ఉంది. స్టార్టింగ్‌లో అసలు ప్రీవియస్ ఆ 2 వీక్స్ బిఫోర్ అయితే వన్ సైడ్ మ్యాచ్ అదింక. తనూజకి కప్పిచ్చి పంపియచ్చు. ఇంకిది వన్ సైడ్ షోరా? అసలింగ 5000 ఓట్స్ డిఫరెన్స్ ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి ఒక 8 వీక్స్ అలాగే సాగింది. ఆ 5000 ఓట్స్ వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారొచ్చి ఫుల్‌ఫిల్ చేశారండి బాబు. ఆ 5000 ఓట్స్ ఫుల్‌ఫిల్ చేసి వాళ్ళ కొడుకుని ఫస్ట్ ప్లేస్‌లో ఉంచడం అయితే జరిగింది. తనూజని బీట్ చేసి ఇంకిప్పుడు ఇంకా టాప్ ప్లేస్‌లో ఉన్నాడన్నమాట. ఈ ఈ వీక్ నామినేషన్స్‌కి రాలేదు గాబట్టి అలా ఉంది. నామినేషన్స్‌కి వచ్చుంటే రచ్చగా పడేది అసలు కళ్యాణ్‌కి ఓటింగు. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరసలు ఎవరికి ఓటేస్తున్నారు? తనుజాకేస్తున్నారా? లేకపోతే రీతుకేమన్నా ఏస్తున్నారా? అంటే రీతునే సెకండ్ ప్లేస్‌లో ఉంది గాబట్టి ఓటింగ్‌లో అలా చెప్పాను. ఎవరికేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అంటే లేకపోతే సైలెంట్‌గా ఎవరికేయకుండా సైలెంట్‌గా ఉన్నారా? దాని గురించి గూడా కామెంట్ చేయండి. కప్పు తీసుకునే ఛాన్సెస్ అయితే ఈళ్ళిద్దర్లలో తనూజ అండ్ కళ్యాణ్‌లలో బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. ఈ 3 వీక్స్‌లో ఈ టాస్క్‌లయితే బాగుంటాయి. ఏదైతే ఫినాలి టాస్క్‌లు బాగుంటాయి. ఈ టాస్క్‌లు ఎవరు బాగా ఆడి ఎవరు గెలిచి, ఎవరు టాప్ 5కొచ్చి, ఎవరైతే మంచిగా ఉండి, ఇంక ఇప్పటికన్నా బాండింగ్స్ వదిలేసి, సేఫ్ గేమ్స్ ఆడకుండా, ఓన్ గేమ్ ఆడుతూ, ఏమన్నా తప్పులుంటే ఆ నామినేషన్స్ అప్పుడు గాని, ఇమ్యూనిటీ టాస్కులు జరిగేటప్పుడు గాని, ఉన్నదున్నట్టు మాట్లాడుతూ, ఎవరైతే ఉంటారో, ఎవరికైతే జనాలకి నచ్చుతారో, వాళ్ళే కప్పు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టాప్ 3 వీక్సే ఉన్నాయి గాబట్టి, ప్రతి ఒక్కరు చూస్తారు. అండ్ ప్రతి ఒక్కరు గూడా క్లియర్ కట్‌గా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి, ఎవరు గేమ్స్ ఎలా ఆడుతున్నారనేది అందరూ జనాభా క్లియర్ కట్‌గా చూస్తారనమాట. అంటే ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చారనో, లేపోతే తనూజ వాళ్ళ సిస్టర్ వచ్చి వెళ్ళిపోయిందనో, ఇవన్నీ కాదనమాట. ఇప్పుడు పెట్టే టాస్కుల మీదే ఓటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ టాస్కులు ఈ వీక్ ఎవరైతే బాగా ఆడతారో ఇంకోటి బాగా ఆడడమే కాదు. మాట్లాడే విధానం కూడా వాళ్ళు అంటే ఫేక్‌గా ఉండకూడదు. ఇప్పుడు తనూజ చేసింది కదా! ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న తనూజ నాకెవరు సపోర్ట్ చేయలేదు. నేను ఓన్‌గా ఆడాను అని చెప్పి ఆ ఒక్క మాట వల్ల తను ఆడిన గేమ్ మొత్తం స్పాయిల్ అయిపోయిందనమాట. అదే అందుకనే చెప్తున్నాను. ఈ టాస్క్‌లు బాగా ఆడి ప్రతి ఒక్కటి ఆచితూచి అడుగేసే వాళ్ళే కప్పు తీసుకుంటారనమాట. వాళ్ళకి అర్హత ఉంది. మీరు ఎవరికేస్తున్నారు? తనుజ కప్ విన్నర్ అయితే బాగుంటుందా? లేపోతే మన ఆర్మీ పర్సన్ కళ్యాణ్ కప్ విన్నర్ అయితే బాగుంటుందా? దీని గురించైతే మీరు ఎవరి ఫాన్సో ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇది మొత్తానికైతే టాస్క్‌లు ఇలా జరుగుతున్నాయి. ఇంకా చూద్దాం ఫ్రైడే దాకుంది. అసలేం టాస్క్‌లు పెడతారు? ఫైనల్‌కొచ్చేసరికి టీమోన్ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడా లేదా? లేపోతే ఇమ్మాన్యుయేల్ మన
ఇమాన్యుల్ అండ్ తనూజ వాళ్ళు పోయే ఫ్లో అయితే ప్రస్తుతానికి బాగుంది. వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా వీళ్ళకి ఉన్నాయా అనేది, లేకపోతే కళ్యాణ్ ఇంకా పర్ణయ్ గారు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏమన్నా మధ్యలో కొంచెం పుష్ చేసి వీళ్ళేమన్నా వీళ్ళు కాకుండా డిమోన్ పవన్ అండ్ ఇమాన్యుల్ తనూజ కాకుండా వీళ్ళేమన్నా వచ్చి గెలుస్తారా ఆ టికెట్ అనేది ఇంకా చూద్దాం ఫర్దర్ గా. ప్రస్తుతానికి అయితే ఇదే మన వీడియో. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా ఎక్కువ ల్యాగ్ అయిపోద్ది. ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతి అప్డేట్ మీకు ఇస్తానే ఉంటాను. ఇంకా 3 వీక్స్ ఉంది కాబట్టి కప్ అనేది చాలా చాలా టెన్షన్ గా ఉందన్నమాట. ఎవరెవరు గెలుస్తున్నారు, అసలు ఎవరు గెలుస్తారు ఏంటనేది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.